మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, మనతో పాటు ఉన్నారు ఫిజిషియన్, అదేవిధంగా డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ డాక్టర్ జి కిరణ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, చాలామంది కూడా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ తీసుకున్న తర్వాత తేన్పులు వస్తుంటాయి, కొంతమందికి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. అదంతా కూడా ఫుడ్ వల్లనే వస్తుంది సార్. ఇదంతా వారు తీసుకున్న ఆహారం లోపం వల్లనే. డయాబెటీస్ ఉన్న వ్యక్తికి అరుగుదల ఇబ్బంది లేదా పుల్ల తేన్పులు వస్తున్నాయా, డయాబెటీస్ లేని వ్యక్తికి వస్తున్నాయా, డయాబెటీస్ మందుల వల్ల వస్తున్నాయా, లేదా డయాబెటీస్ మందులతో సంబంధం లేకుండా వస్తున్నాయి అనేది ఇది 3 క్వశ్చన్స్ కింద డివైడ్ అవుతుంది సార్. ఓవరాల్గా చూసినట్లయితే ఇవాళ రేపు యంగ్స్టర్స్ కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. షుగర్ లేని వాళ్ళకి, ఎటువంటి ఇతర మాత్రలు వాడని వాళ్ళకు కూడా ఈరోజు గ్యాస్ట్రైటిస్ అనేది పెరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుంది. చిన్న కరెక్ట్గా చెప్పారు, చిన్న పిల్లలకు వస్తుంది గ్యాస్ట్రైటిస్. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కల్తీ ఎక్కువైపోయింది ఆహార పదార్థాలలో. అది స్పైసెస్ కావచ్చు, ఇట్లాంటివి. సో అవి ఫస్ట్ నాణ్యంగా జెన్యూన్గా ఉండేటివి చూసుకోవటం వల్ల మీకు ఈ అల్సర్స్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఫస్ట్ సగం తగ్గుతుంది. రెండోది తినే వేళ, సమయ, సందర్భాలు. టైం కూడా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. మీరు అర్ధరాత్రిలో తినేసి మరుసనాడు నాకు నిన్న తినింది అరగలేదంటే, నువ్వు తినింది ఎన్ని గంటలకి? అర్ధరాత్రి. ఒకప్పుడు అర్ధరాత్రిలో తింటే వాళ్ళని ఏమనేవాళ్ళు? దెయ్యాలనేవాళ్ళు, రాక్షసులు అనేవాళ్ళు. వాళ్ళకు అరుగుచుకునే శక్తి వేరే టైపు, మనుషులకు మితం కదా. సరదాగా ప్రేక్షకులు కూడా మరోలాగా అనుకోకూడదు, సరదాగా డిస్కస్ చేస్తున్నాం. సో టైంకి తినటం వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొకటి, ఎప్పుడో ఒక్కసారి ఒక్క పూట అలాగా నెలకు ఒక రోజు అలాగా లేటుగా తిన్నారు అనుకుంటే అది వేరే విషయం. ఈరోజు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది కాబట్టి పొట్ట కష్టం అయిపోతుంది. దానికి 24 hours పొట్ట పేగులు పనిచేస్తున్నాయి, అది కరెక్ట్ కాదు. పొట్ట పేగులు ఒక 2 గంటలు 3 గంటలు పనిచేస్తే తర్వాత మళ్ళీ రెస్ట్ ఉండేది వాటికి. ఇప్పుడు ఏంటి, కంటిన్యూస్గా పొట్ట పేగుల్లో ఏదో ఒక భాగం పనిచేస్తుంది. అది చిన్న పేగ, పెద్ద పేగ, లేదా పొట్ట అనే తర్వాత విషయం. సో సిస్టమ్ మొత్తం ఏదో ఒక పని చేస్తుంది. సిస్టమ్ కొంచెం రెస్ట్ ఉండాలి, అప్పుడు మళ్ళీ అది రీఛార్జ్ అయ్యి మళ్ళీ మనకు అరుగుదల కావాల్సిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని అది విడుదల చేయగలుగుతుంది ఆహారాన్ని బట్టి. ఇంకొకటి మెయిన్ థింగ్, నీళ్లు తాగటం వెరీ ఇంపార్టెంట్. నీళ్లు తక్కువ తాగుతూ ఉంటే కూడా సమస్య వస్తుంది. ఇంకొక విషయం, మనం కొంచెం అన్నా సరే మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు సలాడ్ రూపంలో కూడా మనకు పడాలి. ప్రతిదీ కుక్కుడు, బాయిల్డ్, బేక్డ్ ఐటమ్ బాడీ తట్టుకోదు కొంచెం అన్నా. ఎందుకంటే మనం బేసిక్గా ఎవరం శాకాహారులు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటారు? కోతి నుంచి వచ్చాడు. మరి కోతి తినేటివన్నా కొన్నైనా తినాలి కదా మనం. అవును, ప్రకృతి ఇచ్చినటువంటి వాటిలో అసలు ఆహారం పూర్తిగా వదిలేసాం మనం. ప్రకృతి న్యాయంగా మనకు డైరెక్ట్గా ఇచ్చినటివి కొన్ని తినాలి కదా, అంటే చెట్లు కొనేటివి, వీటికొండేటివి నా ఉద్దేశం. తర్వాత మీరు డయాబెటీస్ గురించి అన్నారు కాబట్టి, డయాబెటీస్ ఉన్నవారికి ప్రత్యేకంగా గ్యాస్ట్రైటిస్ రావాలని ఏం రూల్ లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ అసలు డయాబెటీస్ ఉన్నవారు చాలా క్రమశిక్షణ గలవారు, సమయస్ఫూర్తితో భోంచేస్తారు, మితంగా భోంచేస్తారు, టయానికి ఇంత తింటారు, తినాల్సింది మాత్రమే తింటారు, తినకూడనిది తినరు. కాబట్టి అసలు డయాబెటీస్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇంకా తక్కువ అని కూడా నేను అంటాను. ఇంకొక విషయం సార్ మర్చిపోయాను, సాల్ట్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఉప్పు వల్ల కూడా? ఎస్. షుగర్ వాడేవాళ్ళు, నేను ఇప్పుడు షుగర్ పేషెంటా, షుగర్ లేని వాళ్ళు అని అనట్లేదు, షుగర్ వల్ల కూడా పాలల్లో కానీ, ఇంకేదైనా టీలో కానీ, కాఫీలో కానీ, కేక్లో కానీ, ఐస్ క్రీమ్లో కానీ, దానివల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ప్లస్ చల్లని పదార్థాలు, ఐస్ క్రీమ్ లాంటివి రెగ్యులర్గా రిపీటెడ్గా తింటూ ఉంటే కూడా, లేదా ఎప్పుడో ఒక పూట తిన్నా సరే ఐస్ క్రీమ్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. కోల్డ్ ఫ్రిడ్జ్ వాటర్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఓకే, ఐస్ వాటర్ వల్ల కూడా? ఎస్. మీరు వెచ్చగా ఉండే వాటర్ ఏం పర్వాలేదు, చల్ల నీటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. చూడండి ఎన్ని అంశాలు ఉన్నాయో. అలాగే నిద్రలేమి కూడా ఒక కారణం అంటారు సార్. పర్ఫెక్ట్. నిద్ర తక్కువైనా కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది, అరుగుదల కూడా ఇబ్బంది ఉంటుంది. డయాబెటీస్లో చాలా ఎక్కువ కాలంగా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోకుండా ఉంటే డయాబెటిక్ గ్యాస్ట్రిక్ పైరెసిస్ అనేది వస్తుంది. అంటే పేగులు కానీ పొట్ట కానీ కదలిక తక్కువైపోతుంది, అది వేరే సమస్య. అప్పుడు అంతేకాకుండా నాణ్యత సరిగ్గా లేని మందులు, డయాబెటీస్ కావచ్చు, లేకుంటే యాంటీబయాటిక్స్ కావచ్చు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కావచ్చు, నాణ్యత లేని మందులు తీసుకున్నప్పుడు కూడా అది మోస్ట్ ఇంపార్టెంట్. సో డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఫుడ్ ఎంత ప్రయారిటీయో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి అదేవిధంగా క్వాలిటీ మెడిసిన్ కూడా వాడాలి. క్వాలిటీ మెడిసిన్ వాడాలి. అండ్ అనవసరమైన, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఫుడ్ ఇంప్యూరిటీస్,
అండ్ ఫుడ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ని కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.